మీద రంగనాథన్ తొలగించాలంటే కూడా హైకోర్టు ఇచ్చిన మాట్లాడిన విధానం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైకోర్టు ఒకసారి కాదు ఇది, ఒకసారి 2 సార్లు 3 సార్ల ఓ 10 సార్లు చూసిన తర్వాత ఈ పరిస్థితిలో హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వస్తున్నది మీరు అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మీరు రావాలని చెప్పిన పర్సనల్ అపియరెన్స్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు రావట్లేదు? అంటే కోర్టు అంటే గౌరవం లేదా? అంటే మీరు ఎవరి సూచనల మేరకు చేస్తూ ఉన్నారు? బీయింగే ఒక ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్వి, మరి కోర్టు పిలిచినప్పుడు రావాలి కదా. కోర్టు పిలిచినప్పుడు రాకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కాబట్టి ఏంటంటే మొదటి నుంచి కూడా హైడ్రా విషయంలో వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఆ సందర్భంలో అనేక పిటిషన్లు హైకోర్టు ముందుకు రావడం జరిగింది. హైకోర్టు దపదపాలుగా చెప్తున్నది, హైడ్రా అనేది మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట ప్రకారమే ముందుకు పోండి, ఆదివారాలు ఇళ్ల మీదకి పోవడం కానీ సెలవు దినాలలో ఇళ్ల మీదకి పోవడం కానీ చేయకండి అని చెప్పినా కూడా, అనేక సందర్భాలు చెప్పినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు ఏం జరుగుతుంది ఏం సంగతి అనేది అర్థం కాదు. ఒకవేళ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. నువ్వు పేదవాడి మీదకేమో ఉరుకులో పెడుతున్నావు, పరుగులో పెడతా ఉన్నావు, అని రోడ్డు మీద వేస్తూ ఉన్నావు, అని ఇల్లు కూల కొడతా ఉన్నావు. కానీ అదే మరి డబ్బులు ఉన్నవాళ్ళు, బడాబాబులు, లేకపోతే నీ పార్టీలో ఉన్నవాళ్ళు, లేకపోతే నీ అనుచరులు, అనంగులు, మరి వాళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టినట్టు అన్నీ కూడా ఓపెన్గా చెప్తా ఉన్నారు. మీలాంటి మీడియా వాళ్ళు కూడా, యూట్యూబ్ వాళ్ళు కూడా పోయి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు కదా. మరి నువ్వు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవు? అంటే హైడ్రా అనేది కేవలం ఒక పేదవాడినో లేకపోతే ఇంకో రకంగా దాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగానో కొంతమంది మీదనో ఉపయోగించేసి డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ నడుస్తూ ఉంది మార్కెట్లో. వాస్తవాలు కూడా అదే ఉన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు ఆ వ్యక్తిని తీసేసి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసే వ్యక్తిని పెట్టండి అని చెప్పి హైకోర్టు ఆ స్థాయికి వచ్చిందంటే అక్కడ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి, చట్టాలు ఎన్నిసార్లు ఉల్లంఘించబడ్డది. కాబట్టి ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు. ఈ ప్రభుత్వం పోతున్న విధానాలకి ఇది ఒక ముక్కుతాడు లాంటిది. ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసు ఒకసారి మా కామన్ మ్యాన్ కాకుండా ఇప్పుడు రంగనాథ్ మా ఐపీఎస్ గతంలో ఆయనకు అన్ని తెలుసు, కానీ 63 సార్లు కోర్టు ధిక్కరణ ఎందుకు పాల్పడండి? అదే నేను ఏమంటున్నా, ఇది అహంకార ధోరణి. ఆ ప్రభుత్వం ఏంటి అంటే రెవెన్యూని కూడా ఓవర్టేక్ చేసి నాకు ఇవ్వడం, మున్సిపాలిటీని కూడా ఓవర్టేక్ చేసి నాకు అధికారాలు ఇవ్వడం, జిహెచ్ఎంసీని కానీ మిగతా ఎవ్వరు కూడా లేకుండా సుప్రీం అధికారాలన్నీ కూడా హైడ్రాకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కింద ఈయననే. కాబట్టి వీళ్ళిద్దరే కలిసి చేస్తున్నట్టు మనందరం కూడా చూడాల్సి వస్తుంది. అదే కూడా జరిగింది. కాబట్టి నువ్వు అంటే చట్టాలని కూడా మొత్తం చేతిలోకి తీసుకొని, అంటే మీరు చెప్పటమేమో నాలాల్ని కాపాడతాం, ప్రభుత్వ చెరువుల్ని కాపాడతాం, లేదా పార్కుల్ని కాపాడతాం, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతాం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మీరు చెప్పిన దానికి చేసిన దానికి ఇది వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి రైట్ టు లివ్ అనేది ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇండ్లు కడితే అది ప్రభుత్వ భూమిలో కట్టినా కూడా వానికి వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ యూ విల్ నాట్ గో టు దేర్ వితౌట్ గివింగ్ ఎనీ సఫిషియంట్ టైం. వాళ్ళకి ఆన్సర్ చేసేటువంటి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే పేద వర్గాల మీద, మధ్యతరగతి వర్గాల మీద మీరు పడ్డరు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అనేక లేఅవుట్లు ఇలా ఎఫ్టీఎల్లో ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో చెప్తా ఉన్నారు మీరు. ఆ ఎఫ్టీఎల్లో భూములు ఉన్నప్పుడు దానికి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ భూములు రిజిస్ట్రేషన్ అవుతుంటే సబ్ రిజిస్ట్రార్ ఏం చేసిండు? లేకపోతే ఆ ఎఫ్టీఎల్లో లేఅవుట్ చేసిన తర్వాత ప్లాట్లు కొన్నప్పుడు వాడు ఇంటి పర్మిషన్ కొరకు అప్లై చేసినప్పుడు కన్సర్న్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు అధికారులు ఏం చేశారు? తర్వాత కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తున్నారు? లేకపోతే నల్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ పంచాయతీరాజ్ వాళ్ళు ఏం చేసినారు? అంటే మళ్ళీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు కదా మీరు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి తప్పుల మీద తప్పులు చేసింది ప్రభుత్వ ఆఫీసర్లు, ఇల్లీగల్గా నీకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వ ఆఫీసర్లు, లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు, ఇంట్లు కట్టుకోమని ఇంటి పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళు, అక్రమంగా అన్యాయంగా కడుతున్నప్పుడు డబ్బులు తీసుకున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా వదిలిపెట్టి హైరాకి పైనుంచి కింది వరకు పేదవాళ్ళు ఆడ ఇల్లు కట్టుకొని అబ్బం శుభం తెలియని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఉంటే, మరి ఇందులో ఇంకో అంశం కూడా ఉన్నది. ఇక్కడ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంటిగా కూడా వాళ్ళు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాళ్ళు లీగల్ పొజిషన్ ఏందనేది వాళ్ళకి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఇలా మరి ఆ బ్యాంకు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేసినట్టు? మరి వాళ్ళు కూడా దీనికి బాధ్యులే కదా.
లీగల్ పొజిషన్ చూసినప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో నీకు హెచ్ఎండిఓ లేవటో లేకపోతే గ్రామ పంచాయతీ లేవటో మున్సిపాలిటీ లేవటో ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధితులే. వాళ్ళని వదిలిపెడుతున్నావు, నువ్వు వీళ్ళని వదిలిపెడుతున్నావు. మామూలుగా ఉన్నటువంటి పేద వర్గాలని మధ్యతరగతి వర్గాల మీద పడి ఆ రకంగా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద వేసి అనేక వేలాది ఇండ్లను కూలగొడతా ఉన్నావు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కులు పోతా ఉన్నది ఇక. సరే, ఇప్పుడు దాకా హైడ్రా చర్యలు ఎట్లున్నప్పటికీ ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే తొలగించమని చెప్పింది. రంగనాథ్ ఏమో చట్టపరంగా పోతా అంటున్నాడు. మరి తొలగించుకుంటే ఆపే అవకాశం ఉందండి. ఇప్పుడు నేనేమంటున్నా, అది ఒక మర్యాద. ఇలా ఒక రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానము 1కి 4 సార్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఏమున్నాయంటే ఒకసారి రాకపోయినా 2 సార్లు రాకపోయినా ఆఫీసర్స్ని వదిలేయమని చెప్పేసి చూసి చూడనట్టని అవకాశం ఇవ్వమని చెప్తున్నది కొన్ని కేసులలో. కానీ ఇతను ఒకసారి కాదు 2 సార్లు కాదు, అదే కేసులో దపదపాలుగా జరిగింది ఇది. అంటే జడ్జి గారికి విలువ లేదా? అంటే రాజ్యాంగాన్ని మీరు లెక్క చేయరా? అంటే రాజ్యాంగం యొక్క పరిధిని కాపాడుతున్నటువంటి హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ మీరు మరి గౌరవించాల్సినటువంటి బాధ్యత లేదా? కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెప్పిందో ఈయనని రిమూవల్ చేయమని, ఇతన్ని తీసేయమని, ఇతను పనికిరాడని, ఇతని అహంకారపూరిత ధోరణి అని, లేకపోతే ఇతని చట్టాలు ఉల్లంఘిస్తూ ఉన్నాడు, పేద ప్రజల్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం యొక్క పెద్దల మాటలు విని ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ, మరి అదే మంత్రులకు సంబంధించినటువంటి FTL భూములు ఇక్కడ ఉన్నాయి కదా, ఇదే 111 జీవోలు ఉన్నాయి కదా. నీ పార్టీకి సంబంధించిన మంత్రి, నీ పార్టీకి సంబంధించినటువంటి వాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భూములు ఉన్నాయి కదా. మరి ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నదమ్ముల భూములు కూడా FTLలో ఉన్నాయని చెప్పి అనేక మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లో రావటం జరుగుతూ ఉన్నది కదా. మరి నువ్వు నిజమైన ఆఫీసర్వే, స్వచ్ఛమైన ఆఫీసర్వే అంటే ఎప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకు కూలగొట్టలేదు? అక్కడికి ఎందుకు పోలే? నువ్వు 111 జీవోలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి. 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు, ఒక 1000 గజాలు ఉంటే 200 గజాలలో కట్టడాలు ఉండాలి, 800 గజం ఖాళీ ఉండాలి. మరి 200 గజం ఉంటే 200 గజాలలో 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇచ్చి ఇవి కనపడట్లేదా? హైడ్రాకి మూసీలో అనేక కట్టడాలు కట్టినారు, మరి అవి కనపడట్లేదా? ఎక్కడో వెంచర్లు వేసిన వాళ్ళని లేదా బడాబాబులు డబ్బులున్న వాళ్ళని నోటీసులు ఇవ్వాలి, అక్కడి నుంచి కలెక్షన్ చేసుకోవాలని. అంటే హైడ్రా అనేది ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవటానికి కొరకు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రజాపాలన పేరు ప్రజాపాలన అంటారు కానీ నిజంగా అది ప్రజాపాలన కాదు. హైడ్రా పేరుతోటి అది దోపిడీ కొనసాగించడానికి అవకాశాలను ఎదుర్కొని హైడ్రాని తెచ్చారు. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మరి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ బిల్డింగ్లు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి రంగనాథ్ గారు పరిహారం కడతారా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేదంటే కాంగ్రెస్ పార్టీనా? ఇప్పుడు అదే మేము నెక్స్ట్ ఇదే ప్రశ్న వస్తుంది. హైకోర్టే ఈయన దుందుడుకు విధానాలు లేకపోతే హైడ్రా ముందుకు పోతున్నారు ఇల్లీగల్ అని చెప్పేసి హైకోర్టే సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది కాబట్టి అదే హైకోర్టులో దాని బాధితులు పోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మేము బాధితుల పక్షాన మేము వెళ్తాం. అందులో వెళ్ళి వాళ్ళ చర్యలు, అతను చేసిన విధానాలు ఇల్లీగల్ అయినప్పుడు, చట్ట పరిధి దాటిపోయినప్పుడు, దానితోటి ప్రజలకు నష్టం జరిగింది, బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు మేము వెళ్తాము. సరే, ఇంత జరిగినా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారిని కాపాడేటువంటి ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు. విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈయన కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయన చెప్పడమే చెప్తాను నేను హిట్లర్ అని చెప్పి. హిట్లర్ ఇస్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. ఆ జర్మనీలో ఆయన ఏదనుకుంటే అదే చేసిండు. ఆ రోజు 100,000 మందిని కూడా, లక్షల మందిని కూడా చంపించినటువంటి చరిత్ర హిట్లర్ది. మరి అట్లాంటి హిట్లర్ని నాకు ఆదర్శం అని చెప్తా ఉన్నాడు. ఇలా ఆయన ఆదర్శంగా తీసుకున్న 100,000 లక్షల ఇల్లు కూలగొట్టిండు కదా. ఆయన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన కాపాడతాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నది, రాజ్యాంగం ఒక పక్కన, రాజ్యాంగం యొక్క హక్కులు ఒక పక్కన అయితే, ముఖ్యమంత్రి హిట్లర్ ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి నేను అన్నింటినీ కూడా తుంగలో దొక్కుతా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా, కోర్టులు లెక్క చేయను, ఇంకెవరిని లెక్క చేయను అని చెప్పే పద్ధతిలో పోతా ఉన్నాడు. ఇది ఎంతకాలమో నడవదు. ప్రజలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రులు కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఇష్టానికి, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏ నాయకుడు పోయినా కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఉన్నదనే విషయాన్ని కూడా హిట్లర్ గది పట్టింది. ఆఖరికి హిట్లర్ దొంగలాగా పారిపోయి ఎవరికి తెలవకుండా తనంతలో తానే వెళ్ళిపోయాడు భూమండలం మించి. కాబట్టి ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆ హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న ఏ వ్యక్తులైనా సరే ఆఖరికి హిట్లర్ గదే పడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. పేదవాళ్ళని ఇప్పటికి కూడా పేదవాళ్ళ ఇండ్ల జోలికి పోవద్దు, పేదవాళ్ళ ఇండ్లను కూలగొట్టొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నిజంగా హైడ్రా అనేది
ప్రజలకు ఉపయోగపడే విధంగా భూములను కాపాడతాం, చెరువులను కాపాడతాం, నాలాలను కాపాడతాం అని అంటున్నావు. 111 జీవోని కాపాడతాం అంటున్నావు కదా. 111 జీవోలో ఉన్న వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నువ్వు కూలగొట్టు ముందు. బంజారా హిల్స్లో కానీ మిగతా వెనక ఉన్న ఈ పెద్ద పెద్ద బడా బాబులు ఉండరో వాళ్ళు ఇల్లీగల్ కట్టిన వాళ్ళందరూ కూలగొట్టు ముందు. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో నల్ల చెరువుల ఉన్న బుచ్చమ్మ ఇల్లు 50 గజాలు 70 గజాలు ఉంటే ఆమెను కూలగొడతాం ప్రాణం తీసుకున్నది. ఇవాళ హైకోర్టు ఏమో ఇల్లీగల్ అని చెప్పింది. ఆమె బుచ్చమ్మ ప్రాణాలు ఎవరు తెచ్చుకొచ్చి ఇస్తారు? పోయిన కట్టడాలు కట్టుకున్న ఒక్కొక్కటి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు బ్యాంకు లోన్లు తెచ్చిన కట్టిన వాళ్ళు బ్యాంకులు వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళ మీద పడతా ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎవరు నష్టపరిహారం? ఈ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం.